మహిళల అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండు జట్లు టోర్నమెంట్లో ఓటమి లేకుండా ఫైనల్కు దూసుకొచ్చాయి. అయితే భారత్ జట్లో త్రిష బ్యాటింగ్లో చెలరేగిపోతుంది. భారత్ అమ్మాయిలు బౌలింగ్లోనూ బాగా రాణిస్తున్నారు. సంబంధించి మనకు అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ కిషోర్ గారు. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే. ఇవాళ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. సో రెండు టీములు కూడా చాలా హోరాహోరీగా తలపడుతున్నాయి. సో ఎవరు నెగ్గే అవకాశం ఉండొచ్చండి? సో ఎవరి వైపు అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి? అనుకూలతకు సంబంధించి అంటే ఇక్కడ ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ అండ్ లాస్ట్ వరల్డ్ కప్ లో ఆడిన మన త్రిష ఉంది. ప్లస్ దెర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. సౌత్ ఆఫ్రికాకి సంబంధించి కూడా లాస్ట్ 1 year లో గమనిస్తే సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్స్ లో దే హావ్ రీచ్డ్ 5 finals. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా గమనిస్తే నెక్స్ట్ ఇయర్ ది కమింగ్ వరల్డ్ కప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. సో సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ఈజ్ ఆన్ ద రైజ్. అది ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం. కాకపోతే ఇండియన్ బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ ముఖ్యంగా మన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ట్రయో ఉన్నారు ముగ్గురు. ఈ ముగ్గురు కూడా దే హావ్ పిక్డ్ ద హైయెస్ట్ వికెట్స్ ఇన్ ద టోర్నమెంట్. అండ్ బ్యాటింగ్ లో మన ఓపెనర్ త్రిష అండ్ కమలిని వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ వెల్. ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ టీమ్ స్కోర్ వీళ్ళే చేశారు. అండ్ సౌత్ ఆఫ్రికాకి ఇప్పటి వరకు ఒక టఫ్ టీమ్ ను ఎదుర్కొనే పరిస్థితి రాలేదు. దే హావ్ బీన్ డూయింగ్ రియల్లీ వెల్. ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ కీన్ కాంటెస్ట్. కానీ ఆర్ట్ ఖచ్చితంగా ఇండియా ఫేవరెట్ లోనే నేను చెప్పొచ్చు. బికాస్ సీనియర్స్ కు సమాన స్థాయిలో వాళ్ళని అందుకునేటట్టు ఈ అండర్-19 టీమ్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఉమెన్స్ క్రికెట్ అండ్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ ఈస్ డూయింగ్ రియల్లీ వండర్ఫుల్. ఎందుకంటే ఇంకోటి మన వాళ్ళు కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా ఎక్కడో తగ్గట్లేదండి. సో ఇవన్నీ అనుకూలతలు చూసుకున్నప్పుడు కూడా దక్షిణాఫ్రికా కూడా మనం తక్కువ అంచనా వేయలేం. సో వాళ్ళు కూడా గట్టిగా పోటీ ఇస్తున్నారు. దక్షిణాఫ్రికా సంబంధించి ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. నాకౌట్ టోర్నమెంట్స్ లో ముఖ్యంగా ఐసీసీ ఇటువంటి నాకౌట్ టోర్నమెంట్ ఫైనల్స్ లో ప్రత్యేకించి వాళ్ళ రికార్డ్ అంత గొప్పగా లేదు. మనం చూసాం రీసెంట్ గా T20 వరల్డ్ కప్ ఏమైంది మెన్స్ ది. అంతకుముందు పలు సందర్భాల్లో కూడా ఆ ఫైనల్ హర్డిల్ లో సౌత్ ఆఫ్రికన్ చోక్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. విమెన్స్ టీమ్ కూడా పెద్ద డిఫరెంట్ కాకపోవచ్చు. ఆ ట్యాగ్ నుండి వాళ్ళు బయటపడాలి. అండ్ యంగ్ క్రికెటర్స్ బహుశా మిగతా రెప్యుటేషన్ ఆ బర్డెన్ పాత రికార్డు హిస్టరీ వీటన్నిటిని వాటి ప్రభావం వాళ్ళ మీద ఉండకపోవచ్చు. చాలా ఫ్రీ స్పిరిటెడ్ గా వాళ్ళు ఆడే అవకాశం ఉంది. కాబట్టి సౌత్ ఆఫ్రికన్ పేస్ అటాక్ కానీ వాళ్ళ ఆల్రౌండర్స్ కానీ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ టాప్ టైమ్ ఫర్ ఇండియన్ టీమ్ అని చెప్పాలి. సరే, ఇంకోటి మన తెలుగు అమ్మాయి కూడా గొంగడి త్రిష. సో ఈవిడ కూడా చాలా మంచి పర్ఫార్మ్ బాగుంది. అండ్ గతంలో కూడా చూసుకున్నా కూడా మంచి దీంతో ఉంది కాబట్టి సో ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది? గొంగడి త్రిషకి సంబంధించి లాస్ట్ వరల్డ్ కప్ గురించి కూడా చెప్పుకోవాలి. లాస్ట్ వరల్డ్ కప్ లో కూడా షీ ప్లేడ్ అన్ అమేజింగ్ ఇన్నింగ్స్. చివరిలో ఒక షాట్ కొట్టడానికి పోయి తాను షీ కుడ్ నాట్ స్కోర్ ద విన్నింగ్ రన్. ఈసారి షీ హాస్ ఎక్సెల్డ్ వండర్ఫుల్లీ. ద లోన్ సెంచరీ మేకర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ కప్. హైయెస్ట్ స్కోరర్ ఈ రోజు ఈ ఫైనల్ లో తాను ఎలా ఆడుతుంది అనేది పక్కన పెడితే కూడా ఈ టోర్నమెంట్ లో తానే హైయెస్ట్ స్కోరర్ గా మిగిలే అవకాశాలు ఉన్నాయి. అండ్ షీ హెస్ బీన్ ప్లేయింగ్ వండర్ఫుల్లీ వెల్. ఒక రకంగా స్ట్రాంగ్ డిఫెన్స్, సాలిడ్ డిఫెన్స్ ఉంది. తర్వాత అటాకింగ్ షాట్స్ ఆడుతుంది. తన స్ట్రైక్ రేట్ చూసినా చాలా అద్భుతంగా ఉంది. అండ్ షీ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఫర్ ఇండియన్ క్రికెట్ అని చెప్పొచ్చు, ఉమెన్స్ క్రికెట్. అండ్ షీ హెస్ ప్రూవ్డ్ హర్సెల్ఫ్. అద్భుతంగా రాణిస్తుంది గొంగడి త్రిష. పర్టికులర్లీ మన తెలుగు వాళ్ళు వి షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. రైట్. థ్యాంక్ యూ కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.